ఒకవైపు కొన్ని జట్లు సిక్సర్ల మూత మోగిస్తూ 250కు పైగా స్కోర్లు నమోదు చేస్తున్నటువంటి ఈ ఐపీఎల్లో ఆదివారం నాడు పంజాబ్ కింగ్స్ తన ప్రత్యర్థి అయినటువంటి గుజరాత్ టైటాన్స్కి 143 పరుగుల విజయ లక్ష్యమే నిర్దేశించింది. అయినా సరే చిన్న లక్ష్యాన్ని కాపాడుకునేందుకు గట్టిగానే పోరాడింది పంజాబ్. కానీ ఒత్తిడిలో జీటీ అంటే గుజరాత్ టైటాన్స్కి చెందినటువంటి రాహుల్ తెవాటియా మరి అద్భుతంగా సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో అంటే 18 బంతుల్లో 7 ఫోర్లతోటి 36 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో గుజరాత్ టైటాన్స్ జట్టు 3 వికెట్ల తేడాతోటి విజయం సాధించింది. మొదట పంజాబ్ 20 ఓవర్లలో 142 పరుగులకే ఆల్అవుట్ అయింది. పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్ సిమ్రన్ 21 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతోటి 35 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా, ఇక జీటీ బౌలర్లలో స్పిన్నర్లు సాయి కిషోర్ 4 వికెట్లు, నూర్ అహ్మద్ 2 వికెట్లు, రషీద్ ఖాన్ 1 వికెట్ తోటి పంజాబ్ను దెబ్బతీశారు. తెవాటియాతో పాటుగా కెప్టెన్ గిల్ 29 బంతులు 5 ఫోర్లతోటి 35 పరుగులు చేసి రాణించడంతో మరి గుజరాత్ టైటాన్స్ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి మరి గెలిచింది. హర్షల్ పటేల్ 3 వికెట్లు, లివింగ్స్టన్ 2 వికెట్లు తీసి పంజాబ్ తరపున రాణించారు. 6వ పరాజయంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను పంజాబ్ మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇక గుజరాత్ టైటాన్స్ యొక్క లక్ష్యం చిన్నదే అయినా కూడా మరి బాగా చెమటోడ్చాల్సి వచ్చింది. గిల్లు, సాయి సుదర్శను వీరిద్దరూ రాణించినప్పటికీ ధాటిగా ఆడలేకపోయారు. శుభ్మన్ గిల్ 29 బంతుల్లో 5 ఫోర్లతోటి 35 పరుగులు చేయగా, సాయి సుదర్శన్ 34 బంతుల్లో 3 ఫోర్లతోటి 31 పరుగులు చేసి రాణించినప్పటికీ వాళ్ళు ధాటిగా అంటే ఫాస్ట్గా ఆడలేకపోయారు. ఇక వృద్ధిమాన్ సాహా 13 పరుగులు, డేవిడ్ మిల్లర్ 4 పరుగులు, అజ్మతుల్లా 13 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు. 16 ఓవర్లకు గుజరాత్ టైటాన్స్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 105 పరుగులు. చివరి 4 ఓవర్లలో 38 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆ జట్టుపైన ఒత్తిడి పెరిగింది. కానీ రాహుల్ తెవాటియా పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లాడు. అతడు హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో 2 ఫోర్లు, రబాడా ఓవర్లో 3 ఫోర్లు బాదటంతో మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వైపు తిరిగింది. చివరిలో షారుఖ్ 8 పరుగులు, రషీద్ 3 పరుగులు చేసి అవుట్ అయినా ఆ జట్టుకు పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసినటువంటి పంజాబ్ చాలా పేలవమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శించింది. సాయి కిషోర్ నేతృత్వంలో టైటాన్స్ స్పిన్నర్లు కింగ్స్ బ్యాటింగ్ అంటే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేశారు. ఒక దశలో 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసినటువంటి పంజాబ్ ప్రభ్ సిమ్రన్ను మోహిత్ అవుట్ చేశాక తడపడింది. తర్వాత స్పిన్నర్లు ఆ జట్టును కట్టిపడేశారు. రూసో 9 పరుగులు, లివింగ్స్టన్ 6 పరుగులు, జితేష్ శర్మ 13 పరుగులు, అశుతోష్ 3 పరుగులు, శశాంక్ 8 పరుగులు చేసి విఫలమయ్యారు. ఆఖర్లో హర్ప్రీత్ బ్రార్ 29 పరుగులు చేసి ధాటిగా ఆడి స్కోర్ను 140కు దాటించాడు. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఆ జట్టు ఓపెనర్ శామ్ కరణ్ 19 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 20 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఇక ప్రభ్ సిమ్రన్ 21 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 3 సిక్సర్లతోటి 35 పరుగులు చేసి మోహిత్ శర్మ బౌలింగ్లో వృద్ధిమాన్ సాహాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన రౌసో 7 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 9 పరుగులు చేసి నూర్ అహ్మద్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక వికెట్ కీపర్ జితేష్ శర్మ 12 బంతులు ఎదుర్కొని కేవలం 13 పరుగులు మాత్రమే చేసి సాయి కిషోర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక లివింగ్స్టోన్ 9 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 6 పరుగులు చేసి నూర్ అహ్మద్ బౌలింగ్లో రాహుల్ తెవాటికి క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వగా, శశాంక్ సింగ్ 12 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి సాయి కిషోర్ బౌలింగ్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక అశుతోష్ శర్మ ఈ టోర్నీలో బ్రహ్మాండంగా రాణిస్తున్నటువంటి అశుతోష్ శర్మ ఆ తర్వాత శశాంక్ సింగ్ ఇద్దరు కూడా మరి అవుట్ కావడం జరిగింది. తక్కువ పరుగులకే పెద్దగా రాణించలేదు. అశుతోష్ శర్మ 8 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులు మాత్రమే చేసి సాయి కిషోర్ బౌలింగ్లో మోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హర్ప్రీత్ సింగ్ 19 బంతులు ఎదుర్కొని కేవలం 14 పరుగులు మాత్రమే చేసి రన్అట్ కాగా, హర్ప్రీత్ బ్రార్ 12 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 1 సిక్సర్ తోటి 29 పరుగులు చేసి సాయి కిషోర్ బౌలింగ్లో షారుఖ్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక హర్షల్ పటేల్ 1 బంతి మాత్రమే ఎదుర్కొని ఆ తొలి బంతికే మోహిత్ శర్మ బౌలింగ్లో షారుఖ్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. చివరిలో బ్యాటింగ్కి వచ్చినటువంటి రబాడా 1 బంతి ఎదుర్కొని 1 పరుగు చేసి నాట్అవుట్గా నిలవటం జరిగింది. సో చివరిలో వచ్చినటువంటి బ్యాటర్లు ఎవరు కూడా పెద్దగా రాణించలేకపోవడంతో మరి పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ అద్భుతంగా రాణించి 4 వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ 2 వికెట్లు, మోహిత్ శర్మ 2 వికెట్లు, ఆ తర్వాత రషీద్ ఖాన్ 1 వికెట్ తీయడం జరిగింది. నూర్ అహ్మద్ ఓవర్కి సగటున కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశాడు. రషీద్ ఖాన్ సైతం 4 ఓవర్లు వేసి 1 వికెట్ తీసినప్పటికీ ఓవర్కి సగటున 3.8 పరుగులు మాత్రమే ఇచ్చి అద్భుతంగా
పరుగులను కట్టడి చేయడం అనేది జరిగింది. ఇక 143 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి గుజరాత్ టైటాన్స్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి చెమటోడ్చాల్సి వచ్చింది. ఆ జట్టు ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 11 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 13 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో అశుతోష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 29 బంతులు ఎదుర్కొని 5 4లతోటి 35 పరుగులు చేసి లివింగ్స్టోన్ బౌలింగ్లో రబాడాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి సాయి సుదర్శన్ 34 బంతులు ఎదుర్కొని 3 4లతోటి 31 పరుగులు చేసి శామ్ కరణ్ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. ఇక ఈ టోర్నీలో ఇప్పటివరకు తనదైనటువంటి మార్కు చూపించలేకపోయి విఫలమవుతున్నటువంటి డేవిడ్ మిల్లర్ సైతం ఈ మ్యాచ్లో కూడా విఫలమయ్యాడు. 6 బంతులు ఎదుర్కొన్నటువంటి డేవిడ్ మిల్లర్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి లివింగ్స్టోన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక అజ్మతుల్లా 10 బంతులు ఎదుర్కొని ఒక 6 తోటి 13 పరుగులు మాత్రమే చేసి హర్షద్ పటేల్ బౌలింగ్లో జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ గెలుపుకు కారణమైనటువంటి రాహుల్ తెవాటియా కేవలము 18 బంతులు ఎదుర్కొని 7 4లతోటి 36 పరుగులు చేసి చివరికంట నిలిచి నాట్అవుట్గా ఉండి గుజరాత్ను గెలిపించాడు. షారుఖ్ ఖాన్ 4 బంతులు ఎదుర్కొని ఒక 6 తోటి 8 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో బౌల్డ్ కాగా, రషీద్ ఖాన్ 3 బంతులు ఎదుర్కొని 3 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లోనే రోసోకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక చివరిలో బ్యాటింగ్కి వచ్చినటువంటి సాయి కిషోర్ బంతులేమీ ఎదుర్కోకుండా నాట్అవుట్గా నిలవడం జరిగింది. దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టు 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసి మరి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. 3 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఇక పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు తీయగా లివింగ్స్టోన్ 2 వికెట్లు, ఆ తర్వాత హర్షదీప్ సింగ్, శామ్ కరణ్ చెరో వికెట్ తీయడం జరిగింది. హర్షల్ పటేల్ 3 వికెట్లు తీయటమే కాకుండా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఓవర్కి సగటున 5 పరుగులు మాత్రమే ఇవ్వగా లివింగ్స్టోన్ కూడా 2 వికెట్లు తీసి ఓవర్కి కేవలం 4.8 చొప్పున మరి రన్స్ ఇవ్వటం జరిగింది. అయితే కగిసో రబాడా విఫలమయ్యాడు. వికెట్లేమి తీయకపోగా 4 ఓవర్లలో భారీగా 40 పరుగులు సమర్పించుకోవడం జరిగింది. తన అద్భుత బౌలింగ్ ప్రతిభతోటి 4 కీలకమైన వికెట్లు తీసి పంజాబ్ బ్యాటింగ్ వెన్ను విరిచి గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి సాయి కిషోర్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్టయితే ఈ విజయంతో జీటీ అంటే గుజరాత్ టైటాన్స్ జట్టు మరి 6వ స్థానంలో కొనసాగుతూనే ఉంది. మొత్తం 8 మ్యాచ్లు ఆడినటువంటి గుజరాత్ టైటాన్స్ 4 విజయాలు 4 పరాజయాలతోటి 8 పాయింట్లతోటి ప్రస్తుతము 6వ స్థానంలో కొనసాగుతుంది గుజరాత్ టైటాన్స్. ఇక ఈ పరాజయంతో పంజాబు మరి పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి 2వ స్థానంలో అంటే 9వ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడినటువంటి పంజాబు కేవలం 2 విజయాలు మాత్రమే సాధించి 6 పరాజయాలతోటి 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఇక మొదటి స్థానంలో రాజస్థాన్, 2వ స్థానంలో కోల్కతా, 3వ స్థానంలో హైదరాబాదు, 4వ స్థానంలో చెన్నై జట్లు నిలిచాయి. మొదటి 4 స్థానాలలో ఉన్నటువంటి జట్లే ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తాయన్న సంగతి మనకి తెలిసిందే.